హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పాప్కార్న్ ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనేని. దీని ప్రిపరేషన్ చూసే ముందు నా ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు అప్డేట్ అవుతాయండి. దీని ప్రిపరేషన్ చూద్దాం. బోన్లెస్ చికెన్ చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకొని చికెన్ వేసుకోవాలి. దీంట్లో సాల్ట్ 1 స్పూన్, మిర్చి 1 స్పూన్, వెనిగర్ 2 స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్, మిల్క్ 3 స్పూన్ మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో 1 అవర్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు 2 అవర్స్ అయింది, నేను తీసేసుకుంటున్నా. దీంట్లో ఒక ఎగ్ అనేది యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఇలా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుంటున్నా. దీంట్లో కోటింగ్ కోసం పిండిని కలుపుకోవాలి. మైదా 3 స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ 1/2 స్పూన్, మిర్చి 1/2 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ పీసెస్ ని ఒక ప్లేట్ లో ఉంచుకోవాలి. మొత్తం చికెన్ పీసెస్ ని అదే ప్రాసెస్ లో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా పిండిలో ఫస్ట్ కోటింగ్ వేసుకున్నాం, మళ్ళీ సెకండ్ కోటింగ్ అనేది వేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవనివ్వాలి. ఇప్పుడు ఇలా డబుల్ కోటింగ్ చేసిన చికెన్ పీసెస్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ డబుల్ కోటింగ్ చేసుకుందాం పిండితో. చూడండి, ఇక్కడ చికెన్ పీసెస్ డబుల్ కోటింగ్ చేసుకున్నాను. ఆయిల్ ఇక్కడ హీట్ అయింది. ఆ డబుల్ కోటింగ్ చేసుకున్న చికెన్ పీసెస్ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా వేగనివ్వాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి అప్పుడు చికెన్ పాప్కార్న్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇవి అయిపోయాయండి. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటున్నా. ఇలా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం. మిగతా కూడా ఇదే ప్రాసెస్ లో చేసుకోవాలి మొత్తం. మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా వేగనివ్వాలి. అప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయి. మొత్తం ఇదే ప్రాసెస్ లో చేసుకోవాలి. ఇవి అయిపోయండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటున్నా. చూడండి, నేను ఇక్కడ చికెన్ పాప్కార్న్ ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని టమాటా సాస్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పాప్కార్న్ అనేది మనకి రెడీ అయిపోతుందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.